దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు. మంచు ఎడారి ఓడ అని దేనిని పిలుస్తారు? ధ్రువపు జింకను. ఋతుపవన మండలంలో ఏ రకమైన వ్యవసాయం అమలులో ఉంది? జీవనాధార వ్యవసాయం. అనటోలియా పీఠభూమి ఏ దేశంలో ఉంది? టర్కీలో. కొనిఫెరస్ అని ఏ అడవులను పిలుస్తారు? శృంగాకార అడవులను. మంచు తుఫానులు ఏ ప్రాంతం లక్షణం? అంటార్కిటికా ప్రాంతం. మెర్క్యూరీని అధికంగా తయారు చేసే దేశం? ఏపీఆర్ఓ 2008 ప్రకారం ఇటలీ. కిర్గిజ్ తెగకు చెందిన ప్రజలు ఏ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు? ఆసియా ప్రాంతంలో. ఫ్రాన్స్లోని గ్రాసే ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందింది? సుగంధ తైలాల పరిశ్రమకు. వరి పంటకు ప్రసిద్ధి చెందిన పో నది లోయా ప్రాంతం ఏ దేశంలో ఉంది? ఇటలీ దేశంలో. టండ్రా ప్రాంతంలో గుంపులు గుంపులుగా జీవించే పక్షులను ఏమని పిలుస్తారు? రూకరీలు అని పిలుస్తారు. గ్రేట్ విక్టోరియా ఎడారి ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియాలో. సజీవ శిలాజం అని ఏ జీవిని పిలుస్తారు? కంగారును. దక్షిణాఫ్రికాలో బంగారం లభించే ప్రాంతం ఏది? విట్ వాటర్స్ ల్యాండ్. చిలీ దేశంలోని వ్యవసాయ క్షేత్రాలను ఏమని పిలుస్తారు? హోషియోండాలు. నెవడాలోని ఏ ఎడారి పట్టణం కెసినోస్గా ప్రసిద్ధి చెందింది? లాస్ వెగాస్. అబ్రకం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? 1వ స్థానంలో. ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? పెరు. ఈస్టర్న్ ఐలాండ్స్ పర్వతాలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? న్యూ సౌత్ వేల్స్. ఉత్తరార్ధగోళంలో మాత్రమే వ్యాపించి ఉన్న ప్రకృతి సిద్ధ మండలం ఏది? టైగా మండలం. ఎడారి మొక్కలకు ఆకులకు బదులు ముళ్ళు ఎందుకు ఉంటాయి? తేమ అధికంగా ఆవిరి అయిపోవడం నుంచి రక్షించుకోవడానికి. ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు ఏది? బైకాల్ సరస్సు. దక్షిణాఫ్రికాలోని కింబ్లరీ దేనికి ప్రసిద్ధి? వజ్రాలకు. దేన్ని భూమి ఉత్తర ధ్రువం అని పిలుస్తారు? వెర్బో యానస్క్. ప్రపంచంలో
అత్యంత దూరం ప్రయాణించే పక్షి ఏది? అంటార్కిటిక్ టెర్న్. హిమ ఎడారులకు మరో పేరు? టండ్రా. శీతాకాలంలో వర్షం కురిసే, వేసవి కాలంలో పొడిగా ఉండే ప్రకృతి సిద్ధ మండలం ఏది? మధ్యధరా మండలం. దేన్ని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని పిలుస్తారు? అమెజాన్ బేసిన్ను. గాథా వేర్లతో కూడిన చెట్లు ఎక్కడ ఉంటాయి? భూమధ్యరేఖ వాతావరణంలో. సామిల్ ఆఫ్ ది యూరప్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? స్వీడన్ను. ఉత్తర అమెరికా క్రీడా ప్రాంగణం అని దేన్ని పిలుస్తారు? కాలిఫోర్నియాను. ఋతుపవన తిరోగమనం వల్ల వర్షం పొందని ప్రాంతం ఏది? ఖాసీ కొండలు. మెసటా పీఠభూమి ఏ దేశంలో విస్తరించి ఉంది? స్పెయిన్లో. విగ్రహాల తయారీకి ఉపయోగపడే కరారా పాలరాయికి ప్రసిద్ధి చెందిన దేశం ఏది? ఇటలీ. టండ్రా మండలంలోని యురేషియా ప్రాంతంలో నివసించే ప్రధాన తెగ ఏది? లాపులు. ఇన్లాండ్ సీ అని దేనిని అంటారు? కాస్పియన్ సముద్రంను. అర్జెంటీనాలో గొర్రెల పెంపకం క్షేత్రాలను ఏమని పిలుస్తారు? ఎస్టానిషియస్. రాంచీలు అని వేటిని పిలుస్తారు? ఆస్ట్రేలియాలోని గోధుమ క్షేత్రాలను. కాసినోలకు ప్రసిద్ధి చెందిన దేశం ఏది? మొనాకో. సహజ సిద్ధ రబ్బర్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే, ఎగుమతి చేసే దేశం ఏది? మలేషియా. అత్తరు దీవులుగా వేటిని పేర్కొంటారు? కార్సికా దీవులను. టండ్రా అంటే ఏమిటి? శీతల ఎడారి. ప్రపంచ సార్డెస్ చేపలు రాజధాని ఏది? మాంటెరే. ఏ శీతల పవనాల వల్ల స్టెఫీలు చల్లగా ఉంటాయి? బురాన్ శీతల పవనాల వల్ల. సకాలిస్ దీవులు ఎక్కడ ఉన్నాయి? రష్యాలో. ప్రపంచంలోని రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? చిలీ. యూకలిప్టస్ అరణ్యాలు ప్రధానంగా ఏ దేశంలో పెరుగుతాయి? ఆస్ట్రేలియాలో. ప్రపంచంలో అత్యధికంగా న్యూస్ ప్రింట్ను ఉత్పత్తి చేసే దేశం ఏది? కెనడా. కాయక్ అనేది ఒక పడవ. ఋతుపవన మండలం విస్తరించి ఉన్న ప్రాంతం ఏది? ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఈశాన్య ప్రాంతాలు. ఆఫ్రికాలోని గినియా సింధు శాఖ తూర్పు ఆఫ్రికా. ఆసియాలోని దక్షిణ ఆగ్నేయ భాగం. విక్టోరియా రాష్ట్రం ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియాలో. చిలీ ఎక్కడ ఉంది? దక్షిణ అమెరికాలో. కాలిఫోర్నియా ఎక్కడ ఉంది?
ఉత్తర అమెరికాలో, ఈజిప్ట్లోని వ్యవసాయదారులను ఏ విధంగా పిలుస్తారు? పల్లాహీన్లు. భూమధ్య రేఖకు ఇరువైపులా 35 డిగ్రీల నుండి 55 డిగ్రీల అక్షాంశాల మధ్య ఖండాలకు మధ్య భాగంలో విస్తరించి ఉన్న ప్రకృతి సిద్ధ మండలం ఏది? స్టెఫీలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.